ఢిల్లీ నుంచి మీడియాతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. దాదాపుగా 52.67 లక్షల ఓట్లు, డిఫెక్టివ్ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు అని సెప్టెంబర్ 2018న ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇవాళ ఆ సంఖ్య 59,18,000 ఓట్లకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో దొంగ ఓట్ల ప్రక్రియ ఇవాళ నమోదయ్యింది. అంటే రాష్ట్రంలో 3,69,00,000 ఓట్లుంటే ఇందులో 59.18 లక్షలు, అంటే దాదాపుగా 3,69,00,000లలో 60 లక్షల ఓట్లు ఈరోజు డిఫెక్టివ్ ఓట్లు, ఇన్వాలిడ్ ఓట్స్, డూప్లికేట్ ఓట్ల రూపంలో ఉన్నాయి అని అంటే ఎంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారి వ్యవస్థను వెటకారం చేస్తా ఉన్నాడని చెప్పడానికి నిదర్శనం. ఈ 60 లక్షల ఓట్లలో దాదాపుగా 20 లక్షల ఓట్లు హైదరాబాద్లోనూ ఆంధ్ర రాష్ట్రంలోనూ ఉన్న డబుల్ ఓటర్స్, మిగిలిన 40 లక్షల ఓట్లు ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఓట్లుగా నమోదై ఉన్న పరిస్థితి. పూర్తి డీటెయిల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ డబుల్ ఓట్స్ గా నమోదై ఉన్నాయి అనే పూర్తి డీటెయిల్స్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఇవ్వడం జరిగింది. ఒకవైపున ఓట్లను డబుల్ ఓట్లుగా పెంచుకోవడం ఒకవైపున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తా ఉంటే, రెండో వైపున వీళ్ళు చేస్తా ఉన్నది ఏమిటి అనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరులుగా ఎవరైనా చెబితే ఆ సానుభూతి పరుల ఓట్లను వీళ్ళు రకరకాల సర్వేల రూపకంలో వీళ్ళు కనుక్కొని ఆ ఓట్లను తీయించే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నారు. దాదాపుగా ఈ మాదిరిగా తీయించే కార్యక్రమంలో భాగంగా జరిగిన ఓట్లు చూస్తే దాదాపుగా 4 లక్షల పైచిలకు ఓట్లు ఇప్పటికే తీయించిన పరిస్థితిలో జరిగింది. వీళ్ళు ఏ రకంగా చేస్తా ఉన్నారు అనంటే ప్రజా సాధికార సర్వే అంటూ, రియల్ టైం గవర్నెన్స్ అంటూ సర్వేను, పరిష్కార వేదిక అంటూ పీరియాడిక్ సర్వేస్ రూపకంలో వీళ్ళు డేటాను కలెక్ట్ చేసి ఆ డేటా ద్వారా ఓటర్లను లిస్టులో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరంగా ఉన్న ఓట్లను తీసేయించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. దీనికోసం ఏ రకంగా వాళ్ళు ఒక యాప్ పెట్టుకొని, ఏ రకంగా వాళ్ళు ఐప్యాడ్స్ లో తీసుకుని యాప్ లోడ్ చేసుకుని ఏ రకంగా వాళ్ళు పోయి డేటాను కలెక్ట్ చేసుకుని దానికి వెంటనే వాళ్ళ ఆధార్ కార్డుకు, ఐడి కార్డులకు, ఓటర్ కార్డులకు లింక్ చేస్తూ ఏ రకంగా తీస్తున్నారు ఓటర్లను కూడా తెలియజేయడం జరిగింది. ఇది కాక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ స్థాయిలో ఉంది అని చెప్పడానికి నిదర్శనం పోలీస్ అధికారులను ఏ రకంగా దుర్వినియోగం చేస్తా ఉన్నారనడానికి నిదర్శనం. ఇవాళ రాష్ట్రంలో ఎంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తా ఉందనంటే రాజేంద్ర డిఎస్పీ చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం, ఒకే ఒక సామాజిక వర్గంలో ఇది లిస్ట్ సిఐలను డిఎస్పీలుగా ప్రమోట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రమోషన్స్ లిస్టు. ఈ లిస్టు చూస్తే ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన సిఐలను డిఎస్పీలుగా ప్రమోట్ చేసి అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్స్ చేసిన లిస్ట్ ఇది. దాదాపుగా 37 మంది ఉంటే ఇందులో 35 మంది ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన ప్రమోషన్స్, సిఐలను అవుట్ ఆఫ్ టర్న్ డిఎస్పీలుగా ప్రమోట్ చేస్తూ అంతా ఒకే సామాజిక వర్గం. 37 మందిలో 35 మంది, అందులో మిగిలిన ఇద్దరిలో కూడా ఒకరు అదే సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళను పెళ్లి చేసుకున్న పరిస్థితి. అంతటి దారుణంగా డిఎస్పీలను కూడా చంద్రబాబు నాయుడు గారు సెలెక్ట్ చేసుకుని
పోలీస్ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడానికి రెడీగా ఉన్న పరిస్థితులు. ఈ లిస్టు ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొని పోయాం, వాళ్ళకి ఇచ్చాం. చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి సంబంధించి డిఐజీ పోస్టింగ్ ఇస్తూ డిఐజీ లా అండ్ ఆర్డర్ కోఆర్డినేషన్ అని చెప్పి ఒక పోస్ట్ క్రియేట్ చేసి, కోఆర్డినేషన్ అనే పోస్ట్ లేదు గతంలో, లా అండ్ ఆర్డర్ లో కూడా కోఆర్డినేషన్ అని చెప్పి ఒక పోస్ట్ క్రియేట్ చేస్తూ ఆ పోస్టుకు సంబంధించి తన సామాజిక వర్గానికి సంబంధించిన అధికారిని డిఐజీగా ఘట్టమనేని శ్రీనివాస్ అనే అధికారిని కూడా చంద్రబాబు నాయుడు గారు రిక్రూట్ చేస్తూ పోస్టింగ్ ఇచ్చిన పేపర్. ఈ పోస్టింగ్ ఇచ్చిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారు తన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులను కీలక ప్లేస్లలో ఎలక్షన్ నడిపేదానికోసం అని చెప్పి తాను పెడతా ఉన్న ప్లేసు. ఇవన్నీ ఎలక్షన్ కమిషనర్ దృష్టికి తీసుకొని పోయి ఏ రకంగా డీజీపీ ఠాకూర్ గారు పోలీస్ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అని చెప్పి ఆధారాలతో సహా ఇచ్చినాం. డీజీపీ ఠాకూర్ గారిని కూడా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు అదే పనిగా పోస్టింగ్ లో పెట్టుకున్నాడు, తనకన్నా సీనియర్లను ఏ రకంగా ఉన్నా కూడా పక్కన పెట్టాడు అన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, గతంలో ఏ రకంగా డీజీపీ గారు చంద్రబాబు నాయుడు గారు కొమ్ము కాశారు, నా మీద హత్యాయత్నం జరిగితే ఏ రకంగా గంటలోపే చంద్రబాబు నాయుడు గారు సంబంధించిన ఇదే డీజీపీ ఏ ఎంక్వైరీ జరగకుండానే ఇన్సిడెంట్ జరిగిన ఒక గంటకే చంద్రబాబు నాయుడు గారి తరఫున వకాలు తప్పించుకుని హత్యాయత్నం నా మీద జరిగితే ఏ రకంగా దాన్ని తప్పుదో పట్టించే కార్యక్రమం చేశాడో కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొని పోతూ ఎలక్షన్ కమిషన్ గారికి రిక్వెస్ట్ చేశాం, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరగాలంటే డీజీపీ గారిని, ఇంటెలిజెన్స్ ఏడీజీ ఏబీ వెంకటేశ్వరరావు గారిని, అదే చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి తాను కూడా, డిఐజీ లా అండ్ ఆర్డర్ కోఆర్డినేషన్ ఘట్టమనేని శ్రీనివాస్ గారిని, వీళ్ళ ముగ్గురిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలక్షన్ డ్యూటీ నుంచి తప్పిస్తే తప్పనిచ్చి ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరగవు అని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకొని పోవడం జరిగింది. ఈ అన్ని విషయాలను చెబుతూ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేసుకుంటూ ఎలక్షన్లను భ్రష్టు పట్టించే పరిస్థితిలోకి తీసుకొని పోయే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. వీళ్ళు చేయబోయే పనులేమిటి, చంద్రబాబు నాయుడు గారు అవినీతి సొమ్మంతా కూడా, అవినీతిలో సంపాదించిన సొమ్మంతా కూడా ఈ పుస్తకం కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొని పోయాం. చంద్రబాబు నాయుడు గారి 4.5 సంవత్సర కాలంలో ఎంతెంత అవినీతి చేశాడనేది కూడా చెప్పాం. ఈ అవినీతి చేసిన సొమ్ములో నుంచి దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు పైచిలుకు డబ్బులు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే నియోజకవర్గాలకు చేర్చడం, ఆ నియోజకవర్గాలలో నుంచి ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా పోలీసుల్ని వాడబోతా ఉన్నారు అన్న విషయాలను కూడా తీసుకొని పోవడం జరిగింది. ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొని వచ్చి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిపించాలి అనంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎలక్టోరల్ రూల్స్ లో జరుగుతా ఉన్న అవకతవకలను పరిగణనలోకి తీసుకోమని చెప్పాం.